Hello, hi dear Alpha community members. Welcome to the Advanced Digital Marketing Telugu for the best practice with Alpha community sessions. Advanced Digital Marketing lo we are in the SEO module. SEO module lo manamu website ki sambandhinchina launching telusukuntamu. After the website launching, website ki manam chese on page SEO, off page SEO, technical SEO gurinchi telusukuntamu. Here are the series of the sessions. Then why to let's get into this session. We are in the first module SEO, search engine optimization. Search engine optimization లో ఉండే మనం మాడ్యూల్స్ తెలుసుకుందాము. వెబ్సైట్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ క్రియేషన్ గురించి తెలుసుకుందాము. వెబ్సైట్ SEO, ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO. వెబ్సైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO గురించి తెలుసుకుందాము. నౌ వీఆర్ ఇన్ ద వెబ్సైట్ క్రియేషన్. ఐ హోప్ సో ప్రీవియస్ స్టెప్స్ అన్ని మీకు ప్రాపర్గా తెలుసుంటాయి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్. మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ సెషన్స్ కనుక మీరు సిరీస్ని కనుక ఫాలో అయితే డెఫినెట్లీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది జాబ్ ప్రాక్టీస్. The minimum salary I assured you 15,000 rupees. The maximum is the 35,000 rupees if you are capable to prove your skill at the interview session. ఇంటర్వ్యూ సెషన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఐ విల్ గివ్ యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్స్. ఓకే, ఆల్ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ద బెస్ట్. ఎవరైనా కానీ ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో నో డౌట్ ఎట్ ఆల్. సో విత్ ద ఆల్ఫా కమ్యూనిటీ ద బెస్ట్ ప్రాక్టీస్. ఆఫ్టర్ దట్ ద వెబ్సైట్ లాంచింగ్ రిక్వైర్మెంట్, రైట్? సో ఇప్పుడు వెబ్సైట్కి సంబంధించిన లాంచ్ అనేది ఇప్పుడు ఈరోజు సెషన్లో చేస్తున్నాము. సో డొమైన్ అనేది రిక్వైర్మెంట్. సో ఎనీ వెబ్సైట్ అయినా కావాలంటే డొమైన్ ఎలా బై చేయాలనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సో హోస్టింగ్ ఎలా బై చేయాలి అనేది మనం తెలుసుకున్నాము. సో ప్రీవియస్ సెషన్స్ ఉన్నాయి, జస్ట్ గో త్రూ. తర్వాత థీమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. మనం ప్రాక్టీస్ చేసే థీమ్ అనేది యాజ్ పర్ ద మార్కెట్స్ ఇట్స్ రియల్లీ వర్త్ 30,000 to 50,000 రూపీస్. మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసి లేదంటే మీరు జాబ్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత దిస్ కైండ్ ఆఫ్ ది వర్త్ ఆఫ్ ది వెబ్సైట్స్ మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. దీస్ ఆర్ ద స్టెప్స్, రైట్? సో ఓవరాల్గా మనము టెంటేటివ్గా చూస్తే డొమైన్, చూస్ డొమైన్. స్టెప్ 2 చూస్ హోస్టింగ్. స్టెప్ 3 చూస్ థీమ్. స్టెప్ 4 ఇస్ ద లాంచింగ్ వెబ్సైట్. ఓకే, ఎప్పుడైతే వెబ్సైట్ని మనం లాంచ్ చేస్తామో, సో ఎనీ వెబ్సైట్, సో ఈ టైప్ ఆఫ్కి సంబంధించిన ఎనీ వెబ్సైట్ అనేది మనం ఎప్పుడైతే లాంచ్ చేస్తామో, సో ఆ వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత స్టెప్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ ద వెబ్సైట్ లాంచింగ్ ద కీ స్టెప్స్ ఆర్, సో ఈ కీ స్టెప్స్ ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాము. సో వెబ్సైట్ లాంచింగ్ కీ స్టెప్స్. ఓకే, సో ఆఫ్టర్ ద లాంచింగ్ వెబ్సైట్ 2 టైప్స్ ఆఫ్ ద లాంచింగ్ అనేది ఉంటాయి. సో మీరు చూడండి, ఎనీ వెబ్సైట్ అయినా లాంచ్ చేయాలంటే 2 టైప్స్ ఆఫ్ ద లాంచింగ్ ఉంటుంది. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ లోకల్ హోస్టింగ్ అండ్ ద క్లౌడ్ హోస్టింగ్. వాట్ ఈస్ ద లోకల్ హోస్టింగ్? సో మనము వెబ్సైట్ లెట్స్ ఎగ్జాంపుల్ చాలా మంది ప్రాక్టీస్ చేసుకోవడానికి హోస్టింగ్ అనేది ఉండాలి. సో యూ నో వెరీ వెల్, రైట్? సో డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాం కాబట్టి వెబ్సైట్ని లాంచ్ చేయాలి అంటే కంపల్సరీగా హోస్టింగ్ ఉండాలి. హోస్టింగ్ బై చేయాలి అంటే జీరో హోస్టింగ్స్ కూడా ఉంటాయి. 1 రూపీ లేకుండా క్లౌడ్ హోస్టింగ్ నుంచి మనము సో ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఫ్రీ హోస్టింగ్స్లో మనము ఎగ్జాక్ట్గా రియల్ హోస్టింగ్కి సంబంధించిన cPanel స్ట్రక్చర్ అనేది ఉండదు. సో వాట్ ఈస్ ద cPanel అడగచ్చు. సర్వర్ సైడ్ వస్తుంది. ఫ్యూ సెషన్స్ మనకి వాట్ ఈస్ ద cPanel అని కూడా తెలుసుకుంటాము. ద రియల్ cPanel మనకి ఎప్పుడైతే ఉంటుందో, హోస్టింగ్ రియల్ హోస్టింగ్లో మనకి cPanel ఉంటుంది. ఈ cPanel ఉన్నప్పుడు మాత్రమే మనకి వెబ్సైట్ లాంచింగ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. cPanel తెలియకుండా వెబ్సైట్ లాంచింగ్ గురించి వర్డ్ప్రెస్ వెబ్సైట్ని మనం కంప్లీట్ చేసామంటే వెన్ కమింగ్ టు ది సో జాబ్ రియాలిటీ డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఎవరైతే హోస్టింగ్కి 3,500 రూపీస్ పే చేసుకోవటం అనేది ఎబుల్ అమౌంట్ అనేసి అనుకుంటారో వాళ్ళకి లోకల్ హోస్టింగ్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద లోకల్ హోస్టింగ్? సో లోకల్ సర్వర్స్ అని చెప్తాము, లోకల్ హోస్టింగ్ చెప్తాము. మన సిస్టంలో ఉన్న డి డ్రైవ్, ఈ డ్రైవ్స్, ఈ టైప్ ఆఫ్కి సంబంధించిన మన సిస్టమ్ స్పేసెస్ హార్డ్ డిస్క్స్లోనే మనము సర్వర్గా దాన్ని మెయింటైన్ చేయొచ్చు. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ లోకల్ సర్వర్. మన సిస్టంలోనే సర్వర్ అనేది మనం క్రియేట్ చేసుకొని మన ఓన్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటాము. దాన్ని మనము లోకల్ హోస్టింగ్ అని చెప్తాము. దీనికి ఒక అప్లికేషన్ అనేది మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ Bitnami అప్లికేషన్ అంటాము. This is the Bitnami. So chudandi bitnami.com, right? So click on this one and open this one, Bitnami. It is a web application. So ee software ni mana system loki eppudaithe install chesukuntamo, through this software మనకి అసలు హోస్టింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఎటువంటి సర్వర్ అవసరం లేదు. సర్వర్ లేకుండానే ఈ అప్లికేషన్ ద్వారా మనము అన్లిమిటెడ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే అప్లికేషన్ అనేది రెడీ అవుతుందో ఈ లోకల్ సిస్టంలో సేవ్ అయిన ఈ డేటాని మనము లైవ్లోకి తీసుకొని వెళ్ళొచ్చు. అంటే క్లౌడ్ హోస్టింగ్కి మనం డంప్ చేయొచ్చు, డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. ఈ లోకల్ హోస్టింగ్ని మనం డౌన్లోడ్ చేయాలంటే విచ్ ఈస్ వెరీ సింపుల్. Bitnami applications,
ఓకే, సో సింగిల్ టైరా, మల్టీ టైరా, డాక్టరా, సో ఇలా అడుగుతుంది. సో మన అప్లికేషన్ ఏంటి, తర్వాత ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది బిట్నామీకి సంబంధించింది నేను సపరేట్గా చెప్తాను. లోకల్ హోస్టింగ్ నేను ప్రజెంట్ వచ్చేసి క్లౌడ్ హోస్టింగ్ గురించి, సో ఐ విల్ డిస్కస్ యూ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. ఈ బిట్నామీ లాంటివి మార్కెట్లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, త్రూ వాటి ద్వారా కూడా మనం ట్రై చేయొచ్చు. Now I go to the cloud hosting. What is the cloud hosting? So GoDaddy, AWS, Bluehost, Namecheap, Hostingers. So these servers నుంచి మనము cloud hosting చేయొచ్చు, వెబ్సైట్ ని సో మనం లాంచ్ చేయొచ్చు. Now go to the session. So after the website launching, ఎప్పుడైతే మనం వెబ్సైట్ ని లాంచింగ్ చేస్తామో సో వీటిని మీరు నోట్ డౌన్ చేసుకోండి పాయింట్స్ గా. ఇది వెరీ యూస్ఫుల్. మీరు ప్రాక్టీస్ ని 3x అండ్ 4x అనేది చేస్తుంది ఈ నోట్స్ కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే. ఆఫ్టర్ ద వెబ్సైట్ లాంచింగ్, సో ఆ వెబ్సైట్ లాంచింగ్ తర్వాత మనకి కీ స్టెప్స్ అనేది ఉంటాయి. సో వాట్ ఆర్ ద కీ స్టెప్స్? మనకి కీ స్టెప్స్ తెలియకపోతే వెబ్సైట్ లాంచ్ అయిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. లెట్స్ సే ఎగ్జాంపుల్, సో ఒక బ్యాచ్లో 20 నెంబర్స్ ఉండొచ్చు, 200 నెంబర్స్ ఉండొచ్చు, లేదంటే 1 పర్సనే సో మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు వెబ్సైట్ని మనం లాగిన్ అయిన తర్వాత సార్ వాట్ ఐ డు నౌ, ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలి, వెబ్సైట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అనేది మనకే తెలియకపోతే సో ప్రతిదీ డౌట్ వస్తూనే ఉంటుంది. సో ఆ వెబ్సైట్ అనేది మనం ఎప్పటికీ పూర్తి చేయలేము. దట్స్ వై దీస్ ఆర్ ద కీ నోట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఓకే, సో వెబ్సైట్ లాంచ్ అయిన తర్వాత మనం ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. పేడా, ఫ్రీయా, వీటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో మన ఫస్ట్ గోల్ ఏంటంటే ఒక థీమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అంటే థీమ్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత చూజ్ లోగో. దిస్ ఈస్ ద లోగో, రైట్? సో ఎనీ వెబ్సైట్ అయినా లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యాక్టివిటీ లోగో. మీరు క్లయింట్కి సర్వీస్ ఇచ్చేటప్పుడైనా కానీ వెబ్సైట్ని మనము లాంచ్ చేయడానికి బిఫోర్ కావచ్చు, లాంచ్ చేసింది ఇమ్మీడియట్గా కావచ్చు, లోగోని ఫైనలైజేషన్ చేసుకోవాలి, లోగోకి ప్లేస్మెంట్ ఇవ్వాలి. ద నెక్స్ట్ యాక్టివిటీ ఆఫ్టర్ ద లోగో, చూజ్ మెనూస్. ఏ వెబ్సైట్కైనా కానీ స్ట్రక్చర్డ్ అనేది ఉండాలి. సో మన ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు ప్లానింగ్, ఓకే, సో ఎన్ని రూమ్స్ ఉంటాయి, సో ప్లానింగ్ ఎలా ఉండాలి అనేది మనం ముందుగానే ఒక సివిల్ ఇంజనీర్తో మనం ఎలాగైతే ప్లాన్ తీసుకుంటామో ఇల్లు అనేది ఏ విధంగా ఉండాలి అనేది ద సేమ్ థింగ్. సో వెబ్సైట్ అనేది మనం లాంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ది లోగో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్, మెనూ సెక్షన్స్. వీటిని మనం మెనూ సెక్షన్స్ అని చెప్తాము. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ సీ ఇట్ ఈస్ ఏ మెనూ సెక్షన్స్. వెబ్సైట్కి మెనూ ఎలాంటి మెనూస్ ఉండాలి అనేది మనము డిసైడ్ అవ్వాలి. ఓకే, మనం ఇప్పుడు ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ వెబ్సైట్ అనేది మనం లాంచ్ చేయబోతున్నాము. ఇప్పుడు మీరు కూడా నాతో ప్రాక్టీస్ చేస్తుంటే మీ వెబ్సైట్ని రైట్, సో లోగో ప్రిపేర్ చేయండి. అలాగే ఎలాంటి మెనూస్ ఉండాలి, విచ్ కేటగిరీ ఆఫ్ ద వెబ్సైట్, సో డిపెండ్స్ ఆన్ ద కేటగిరీ ఆఫ్ ద వెబ్సైట్ వీ కెన్ క్రియేట్ ద మెనూస్. ఓకే, రెలవెంట్ మెనూస్ని మనం క్రియేట్ చేయగలుగుతాము. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్టర్ ద మెనూ సెక్షన్ చూస్ పేజెస్. ఓకే, ఏ మెనూకి ఎలాంటి పేజెస్ అనేది ఉండాలి. సో ఫస్ట్ మీకు పేజెస్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సో వాట్ ఈస్ ద పేజెస్? లెట్స్ ఎగ్జాంపుల్, సో ఇది లోగో అనుకున్నాము. దీస్ ఆర్ ద మెనూస్. ఈ మెనూస్లో వెన్ వీ క్లిక్ ఆన్ ఎనీ సో నేమ్ రైట్, ఇది ఒక పేజ్గా రీడైరెక్ట్ అవుతుంది. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ పేజ్. సో ఈచ్ అండ్ మెనూకి ఎలాంటి పేజెస్ని మనం క్రియేట్ చేయాలి, ఆ పేజ్కి సంబంధించిన ఇంటర్నల్ డిజైన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఫస్ట్ మనము ప్రిపేర్ అవ్వాలి. వీటిని స్క్రీన్స్ అనేసి చెప్తాము. మీరు ఎప్పుడైనా కానీ వెబ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎన్ని స్క్రీన్స్ అనేసి అడుగుతారు. హౌ మెనీ స్క్రీన్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, సో ఆ స్క్రీన్స్ని బట్టి మనము డిజైనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని మెనూస్ మనం యాడ్ చేసుకుంటాము, ఒక్కొక్క పేజ్ డిజైనింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ పేజ్. వీటిని మనం పేజ్ అనేసి అంటాము. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫిఫ్త్ వన్, చూస్ బ్లాగ్. ప్రతి వెబ్సైట్కి ఒక బ్లాగ్ సెక్షన్ ఉంటుంది. వై ద బ్లాగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎనీ వెబ్సైట్. ద బ్లాగ్ సెక్షన్ ఈజ్ ఓన్లీ టు ఇంప్రూవ్ అవర్ వెబ్సైట్ ర్యాంకింగ్ టు విజిబుల్ ఆన్ ద సెర్చ్ రిజల్ట్స్. ఎందుకంటే బ్లాగింగ్ సెక్షన్లోనే మనము కాంటెంట్ అనేది డైనమిక్గా చేంజ్ చేస్తూ ఉంటాము. మనం ఏ కాంటెంట్ అయితే బ్లాగ్లో చేంజ్ చేస్తామో ఆ చేంజ్ చేసిన ఎవ్రీ కంటెంట్ అనేది సెర్చ్ క్వైరీకి విజిబుల్ అవుతుంది. ఈ సెర్చ్ క్వైరీకి విజిబుల్ చేసే ద కీ ఫ్యాక్టర్స్ అన్ని, అంటే సో ఎస్సీఓకి సంబంధించిన ఆల్ ది ఫ్యాక్టర్స్ అన్ని మనము బ్లాగింగ్ సెక్షన్లో యూజ్ చేస్తాము. దట్స్ వై సో బ్లాగింగ్ చేసేటప్పుడు మనం పోస్టింగ్ ఎలా పోస్ట్ చేస్తామో అని తెలుస్తాము. అలాగే కేటగిరీస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, సో బ్లాగ్ అంటే ఎక్కడ ఉంటుంది వెబ్సైట్లో అనేది ఫస్ట్ మనం చూద్దాము. దిస్ ఈస్ ద సేమ్ వెబ్సైట్. ఓకే, అపోలో. ఐ గో టు అపోలో. దిస్ వెబ్సైట్ హ్యాస్ బ్లాగ్ ఆర్ నాట్, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ద ఎగ్జాక్ట్ వేర్ ఇట్ ఈస్ ద బ్లాగ్ సెక్షన్. సో ఐ డెంట్ సీ ఎనీ బ్లాగ్ సెక్షన్ ఇన్ దిస్ వెబ్సైట్. హియర్ ఆర్ ద బ్లాగ్స్ రైట్. సో ఫూటర్లో ఇచ్చారు వీళ్ళు. ఓకే,
హెడర్లో ఇవ్వలేదు. జనరల్లీ హెడర్లో బ్లాగ్ అనేది యాడ్ చేస్తారు, బట్ దీస్ పీపుల్స్ ఆర్ డిజైన్డ్ సో అండర్ ద ఫూటర్ సెక్షన్. ఓకే, బ్లాగ్స్. సో అండర్ ది బ్లాగ్ సెక్షన్ దీస్ ఆర్ ద కేటగిరీస్. ఓకే, హెల్త్ లైబ్రరీ, ఐ క్లిక్ ఆన్ ద హెల్త్ లైబ్రరీ. దిస్ ఈస్ ద బ్లాగ్ సెక్షన్. ఓకే, వీళ్ళు 2గా తీసుకున్నారు. ఒక మెయిన్ డొమైన్ వచ్చేసి కంప్లీట్గా సో వెబ్సైట్కి సంబంధించి తీసుకున్నారు. దాన్ని సో ప్రైమరీ డొమైన్ అనేసి చెప్తాము. వీళ్ళు సబ్ డొమైన్ తీసుకున్నారు, హెల్త్ లైబ్రరీ .askapollo.com. ఇది సెకండ్కి ఇచ్చారు. ఐ థాట్ ఈ సెకండ్ వచ్చేసి ఓన్లీ ది ర్యాంకింగ్ కోసమే ఇచ్చుకొని ఉంటారు. ఎవ్రీ కాంటెంట్ అనేది మెయిన్ డొమైన్ మీదే ఎక్కువ ఇంపాక్ట్ చూపించకుండా, అంటే సర్వర్కి ఇంపాక్ట్ కాకుండా, సో ఓన్లీ బ్లాగింగ్ సెక్షన్కి సపరేట్గా సబ్ డొమైన్ తీసుకున్నారు వీళ్ళు. ఓకే, ఈ సబ్ డొమైన్ మీద వీళ్ళు ఇలా క్రియేట్ చేస్తున్నారు. సో దీన్ని కూడా మనం వెబ్సైట్ అని చెప్తాము, బట్ వీళ్ళు సబ్ డొమైన్ మీద వీళ్ళు బ్లాగ్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి, సో దీన్ని మనం లోగో చెప్పొచ్చు, ఇవి మెనూస్ చెప్పొచ్చు. ఆఫ్టర్ ద మెనూస్ ఇవి పోస్ట్ అని చెప్తాము. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎనీ సింగిల్ వన్, ఇది పోస్ట్ అని చెప్తాము. ఓకే, సో ఈ పోస్ట్ చేసిన తర్వాత కేటగిరీస్ అనేది మనం మెన్షన్ చేసాము ఇక్కడ. ఓకేనా, కేటగిరీస్. వాట్ ఈస్ ద కేటగిరీ? బ్రెస్ట్ క్యాన్సర్, సో ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైవ్స్. ఓకేనా, ఈ క్యాన్సర్ రిలేటెడ్లో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ద క్యాన్సర్ కాబట్టి దీనికి వీళ్ళు కేటగిరీ ఇచ్చారు. సో ఇక్కడ హెల్త్ చూడండి, కేటగిరీ. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సో వన్ ఆఫ్ ద కేటగిరీ A to Zలో. సో ఈ కేటగిరీ ఏంటి? ఆంకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఓకే, సో దీన్ని మనము ఈ కేటగిరీస్ అనేది మనం వెబ్సైట్లో ఎలా క్రియేట్ చేస్తాము అనేది సో మనం తెలుసుకుంటాము ఇన్ ద కమింగ్ సెషన్స్. ద నెక్స్ట్ 6th వన్ ఈజ్ చూస్ ఫూటర్. సో మనం ఫూటర్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఫూటర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫూటర్ ఎలా ఉండాలి అనేది మనం ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. So where is the footer in this website? So every footer it has the bottom of the website. చూడండి, సో ఇది వెబ్సైట్. సో వెబ్సైట్లో టాప్లో ఉండేదాన్ని హెడర్ అని చెప్తాము, టు ది బాటమ్ ఉండేదాన్ని ఫూటర్ అని చెప్తాము. ఓకే, ఈ ఫూటర్లో ఎలాంటివి మనం క్విక్ లింక్స్ యాడ్ చేయాలి అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఓకే, వెబ్సైట్ క్రియేట్ చేయటం అనేది ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఎక్స్పర్టైజ్, వెబ్సైట్ క్రియేషన్ చాలా సింపుల్. ద డిజైనింగ్ అండ్ ద స్ట్రక్చర్డ్ డిజైనింగ్, ఎక్కడికి మనము రూట్ చేయాలి, దీన్ని స్ట్రక్చర్డ్ డిజైనింగ్ అనేసి అంటాము. ఈ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చాలా టైం పడుతుంది. ద 7th వన్ ఈజ్ చూస్ ప్లగిన్స్. మనం బిల్డ్ చేసేది ఏంటి? జీరో కోడింగ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్. ఓకేనా, వర్డ్ప్రెస్ వెబ్సైట్ అది జీరో కోడింగ్లో ఉంటుంది. ఓకే, మనం అసలు కోడింగ్ అనేది యూజ్ చేయము. అందుకని ఈ జీరో కోడింగ్ వెబ్సైట్లో ఫంక్షనాలిటీస్ మనము ఫీచర్స్ ఎక్కువగా యూజ్ చేయాలంటే ప్లగిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు డౌట్ రావచ్చు, ప్లగిన్ అంటే ఏంటి? ఐ విల్ షో యూ. సో దిస్ ఈస్ ద వెబ్సైట్, రైట్? సో అపోలో హాస్పిటల్. టు ది బాటమ్ ఆఫ్ ది రైట్ సైడ్ యూ కెన్ నోటీస్, సో దెర్ ఈస్ ఎ కాల్ అస్ నౌ ఆప్షన్. ఇక్కడ చూడండి, కాల్ అస్ నౌ ఆప్షన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ది సో ఇట్ ఈస్ హైలైటెడ్ విత్ ద బుక్ ప్రో హెల్త్. ఓకే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఐకాన్, ఓకే, సో ఆటోమేటిక్గా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్ అనేది ఇక్కడ ఫీచర్ ఉంది. ఈ ఎంటైర్ వెబ్సైట్లో మనకి ఈ రైట్ సైడ్, టు ది బాటమ్ రైట్ సైడ్ ఇక్కడ మనకి స్టిక్ చేశారు. ఓకేనా, కాలర్స్ అనేసి. ఈ కాలర్స్ అనే ఆప్షన్ మనకి ఇలా స్టిక్ అవడానికి వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ వన్ ఫీచర్, వన్ మాడ్యూల్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ ఫీచర్ మనకి వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్కి రావాలి అంటే దేర్ ఈస్ నో ఆల్టర్నేట్ ఆప్షన్, దేర్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్ ఈజ్ వీ యూజ్డ్ ద ఎగ్జిస్టింగ్ ప్లగిన్స్. ఓకే, సో వర్డ్ ప్రెస్లో కొన్ని ప్లగిన్స్ ఉంటాయి, ఆ ప్లగిన్స్ని మనం యూజ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేది వస్తాయి. ఓకే, సో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి బ్యానర్స్ చూడండి, సో మూవ్ ఆన్ అవుతున్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ద 5 బ్యానర్స్. ఓకే, దీన్ని మార్కెటింగ్ బ్యానర్స్ అనేసి అంటాము, మార్కెటింగ్ టెంప్లెట్స్ అనేసి చెప్తాము. ఇలాంటి టెంప్లెట్స్ కనుక మనకి కావాలి అంటే, ఈ టెంప్లెట్స్ యూజ్ చేయాలంటే వీ నీడ్ టు యూజ్ ఏ వన్ ప్లగిన్. ఓకే, ఎవ్రీథింగ్ ప్లగిన్స్, మోస్ట్లీ ప్లగిన్స్. సో కాంప్లికేట్ అనేది అస్సలు ఉండదు. ఇట్ ఈస్ ఈజీ టు సింపుల్ టు లెర్న్ అండ్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జిక్యూషన్ యాజ్ వెల్ యాజ్ ఎవరైనా యూజ్ చేస్తారు. సో మనం ఇందాక ఆల్రెడీ చెప్పాము, 6 days ఎవ్రీ డే 2 hours. ఎవరైతే సీరియస్గా దీని మీద టైం స్పెండ్ చేస్తారో ఎనీబడి క్రియేట్ ఏ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఫర్ ఎవర్ బిజినెస్. మీ బిజినెస్కి మీరు వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. So this is all about the session. So the coming session is theme launching, right? So in the next module lo ik manam theme launch chestunnam, right? So ippudu theme launch cheyadaniki after the launching theme, so what are the steps anedi manam telusukunnam kabatti, so now the time, so we need to launch the WordPress theme. Okay, oka theme anedi ippudu coming session lo manamu launch cheyabothunnamu. So do the best practice with Alpha community and all the best.